పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. T20 క్రికెట్ అంటేనే బ్యాటర్లకు స్వర్గధామం. బంతి పడిందా బౌండరీ దాటిందా అన్నట్లే ఉంటుంది నేటి పరిస్థితి. భారీ సిక్సర్లు మెరుపు ఫోర్లతో బౌలర్లను ఆటాడుకునే ఈ రోజుల్లో ఒక్క సింగిల్ రన్ ఇవ్వకుండా ఓవర్ ముగించడమే బౌలర్లకు గగనమైపోతోంది. ఒక మేడైన్ ఓవర్ వేస్తేనే అదో పెద్ద అచీవ్మెంట్ లా చూస్తున్నారు. అలాంటిది బ్యాటర్ల రాజ్యమైన T20లో ఒక 23 ఏళ్ల కుర్రాడు నమ్మశక్యం కానీ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. తాను వేసిన మొత్తం 4 ఓవర్లను మేడైన్లుగా మలిచి ఒక్కటంటే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎవరా కుర్రాడు? ఈ అద్భుతం ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్. ఈ అసాధారణ అద్భుతాన్ని చేసి చూపించిన ఆ 23 ఏళ్ల యువ కిరణం పేరు ఆయుష్ శుక్లా. ఇతను హాంకాంగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీడ్ స్టర్. అయితే ఇక్కడ మనమందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే హాంకాంగ్ జట్టుకు ఆడుతున్నప్పటికీ ఆయుష్ శుక్లా భారత సంతతికి చెందిన ఆటగాడే. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్ మ్యాచ్లో మంగోలియాతో జరిగిన పోరులో ఆయుష్ ఈ సంచలనం ప్రదర్శన చేశాడు. తన పదునైన లైన్ అండ్ లెంత్తో మంగోలియా బ్యాటర్లను క్రీజు దాటకుండా కట్టడి చేసేవాడు. టాస్ గెలిచిన హాంకాంగ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక బంతిని చేతిలోకి తీసుకున్న ఆయుష్ శుక్లా మంగోలియా బ్యాటర్లకు నరకం చూపించాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన ఆయుష్ ఫస్ట్ ఓవరే మేడెన్ వికెట్ తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 4వ ఓవర్, 6వ ఓవర్, 8వ ఓవర్ ఇలా తాను వేసిన 4 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇక ఒక్క అంతర్జాతీయ మ్యాచ్లో 24 బంతులు వేసి అందులో ఒక్క వైడ్ కానీ నో బాల్ కానీ సింగిల్ కానీ ఇవ్వకుండా స్పెల్ ముగించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయుష్ బౌలింగ్ దెబ్బకు మంగోలియా జట్టు కేవలం 17 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఆ లక్ష్యాన్ని హాంకాంగ్ కేవలం 1.4 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయం సాధించింది. అయితే T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా 4 ఓవర్లు వేసి 4 మేడెన్లు వేసిన ఘనత సాధించిన ముగ్గురి బౌలర్ల జాబితాలో ఆయుష్ శుక్లా చేరాడు. అంతకుముందు కెనడాకు చెందిన సాద్ బిన్ జఫర్ పనామాపై ఈ ఫీట్ సాధించగా ఆ తర్వాత లాగి ఫెర్గుసన్ కూడా పపువా న్యూగినియాపై ఈ రికార్డును నమోదు చేశాడు. ఇప్పుడు ఈ అరుదైన క్లబ్లోకి ఆయుష్ శుక్లా చేరాడు. ఇక్కడ విశేషం ఏంటంటే కెనడా ప్లేయర్ సాద్ బిన్ జఫర్ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి కావడమే. అంటే ప్రపంచ క్రికెట్లో బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టే ఈ అరుదైన ఘనత సాధించిన ముగ్గురిలో 2 భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇలాంటి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్న ఆయుష్ శుక్లాపై ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల దృష్టి పడింది. అసోసియేట్ దేశాల నుంచి వచ్చే ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు గ్లోబల్ లీగ్స్లో మంచి అవకాశాలు దక్కుతాయి. భవిష్యత్తులో ఆయుష్ శుక్లా గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన IPLలో కూడా ఏదో ఒక ఫ్రాంచైజీ ఇతని వైపు చూసే అవకాశం ఉంది. ఏది ఏమైనా బ్యాటర్ల హవా నడుస్తున్న ఈ కాలంలో బౌలర్ల పవర్ ఏంటో చూపించాడు ఈ కుర్రాడు.